మానవుడా మేలుకో, బ్రతికి ఉండగానే సత్యము తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభులు వారికి తండ్రి అయిన దేవుడు ఈ భూమండలం మీద 3 వ్యక్తులను ప్రత్యేకముగా నియమించి ఉన్నాడు. ఎవరు ఈ 3 వ్యక్తులు అని అంటే, మొదటి వ్యక్తి మరియమ్మ గారు, పరిశుద్ధురాలు, పవిత్రురాలు. ఆమెకు దేవుడిచ్చిన వరం ఏమిటి అంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభులు వారికి జన్మనివ్వాలి. లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, కావాలంటే చదవండి. అలాగే 2వ వ్యక్తి ఎవరు అని అంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఆయన పని ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారికి బాప్తిస్మం ఇవ్వాలి. ఆయన తప్ప వేరెవరు యేసుక్రీస్తు ప్రభులు వారికి బాప్తిస్మం ఇచ్చుటకు అవకాశమే లేదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభులు వారికి బాప్తిస్మం ఇవ్వాలి. ఎంతో గొప్ప ధన్యత ఆ వ్యక్తికి దొరికినది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి 17 వరకు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. అలాగే 3వ వ్యక్తి ఎవరు అని అంటే, షిమోను యోనా. ఈయన యేసుక్రీస్తు ప్రభులు వారికి 8వ రోజున 2 పావురపు పిల్లలను బలిగా అర్పించాలి. యేసుక్రీస్తు ప్రభు పేరున బలిగా అర్పించాలి. ఆ బలిగా అర్పించేంత వరకు, యేసుక్రీస్తు ప్రభులు వారిని చూసేంత వరకు, యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎత్తుకునేంత వరకు ఈ షిమోను యోనాకి మరణము రాదు. పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటాడు ఆ విషయం. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుండి 32 వరకు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. మొదటి వ్యక్తి మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభులు వారికి జన్మని ఇచ్చుట. 2వ వ్యక్తి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభులు వారికి బాప్తిస్మం ఇచ్చుట. 3వ వ్యక్తి షిమోను యోనా యేసుక్రీస్తు ప్రభులు వారికి ఆయన పేరున 2 పావురములను బలిగా అర్పించుట. ఈ 3 వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభులు వారికి కొరకు ప్రత్యేకముగా దేవుని చేత ఎంచబడ్డారు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. మీ అందరికీ వందనములు.